దుబాయ్లో ఉన్న తమ్ముడు ఉదయం సాయంకాలం టైం దొరికితే మందు తాగేవాడట. మందు తాగకుండా ఉండలేకపోయేవాడు. బానిస అయిపోయాడు మందుకి. నాకు ఎప్పుడు విడుదల వస్తుందో, ఏమైపోతా నా జీవితం అనుకుంటూ ఉన్నాడు. మంచిగా జాబ్ చేస్తున్నాడు, డబ్బు బాగానే వస్తుంది, ఇంటికి పంపడానికి మనసు ఉండదు, తాగడానికి మనసు ఉంది. అలవాట్లు పాలైపోయాడు. జారిపోయారు ఇలాంటి తమ్ముళ్ళు అనేక మంది. కానీ ఎందుకో మనశ్శాంతి లేక చనిపోవాలని అనుకుంటున్నప్పుడు తెల్లవారుజామున ఒక ప్రోగ్రాం పెడితే తెల్లవారునే వాక్యం వస్తుందట. ఏమిటి వాక్యం? ఇంత తెల్లవారునే ఈ పాస్టర్ గారు ఎవరు లైవ్లో కూర్చున్నారు, వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బంధకాలు ఉన్న వారి కొరకు విడుదల అంటున్నారు, ఈ చీకటి బంధకాలు విడుదల పొందాలని చెప్పి ప్రార్థన చేస్తున్నారు, అలవాట్లు ఉన్న వారికి విడుదలకు రావాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నాకు కూడా విడుదలమని ప్రార్థించాడు. దేవుడు వారిని విడిపించాడు, ఆ కుమారుని విడిపించాడు. ఆ నిఖిల్ విడుదల పొంది, తమ్ముడు నేను ప్రార్థన చేసుకుని బాప్తిసం పొందుతాను, నా ప్రభు విడిపించాడు. ఆఫీస్లో వాళ్ళు అడిగారట, మందు తాగవేంటి ఈ మధ్య, ఏంటి తాగడం మానేశాడు? యేసు నన్ను విడిపించాడు. జీసస్ నన్ను, హీ సెట్ మీ ఫ్రీ. ఎక్కడ ఏ చర్చికి వెళ్ళావని ఉదయం సాయంత్రం లైవ్లో పాస్టర్ గారు మా ఇంటికి వస్తారని చెప్పాడట. పాస్టర్ గారు మీ ఇంటికి వస్తారు? ఎవరా పాస్టర్ గారు? ఆయన ఉండేది హైదరాబాద్లో, విశాఖపట్నంలో, మరి విజయవాడ ప్రాంతంలో, ఆంధ్రాలో, తెలంగాణలో, దేశ విదేశాల్లో ఉంటూ ఎప్పుడు ఉదయకాలం మా ఇంటికి వచ్చేస్తుంటారు ప్రార్థనకి. అన్ని దిక్కులు తిరుగుతూ మీ ఇంటికి ఎలా వస్తున్నారు? లైవ్లో వస్తున్నారు, యూట్యూబ్ లైవ్లో. ఆయనతో పాటు కొన్ని వేల మంది పాల్గొని ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలు అటెండ్ అయ్యారు. 2-3 రోజుల కల్లా నాకు తాగుడు మీద విసుగు అనిపించింది, విడుదల వచ్చిందని. ఆ తమ్ముడు బిడ్డలారా, ఇలా ఎన్నో వందల వేల లక్షల కోట్ల సాక్ష్యాలు ప్రపంచమంతా మారుమోగుతున్నాయి. ఒక మేఘం వలె అన్ని సంఘాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అందరి దైవజనుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు ఒకటే చెప్తున్నాడు, సిద్ధపడుము. అనండి గట్టిగా, సిద్ధపడుము. గట్టిగా చెప్పాలి, సిద్ధపడుము.